నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. జీవితం ప్రేమమయం కావాలి, ఆధ్యాత్మిక చింతనతో ఆనందమయం కావాలి, స్వార్థమనే తెరలు తొలగించాలి, అహంభావం అనే అడ్డుగోడలు కూలదొయ్యాలి. అప్పుడే మానవ జీవితానికి ఒక సార్థకత చేకూరుతుంది. మానవత్వాన్ని మించిన దైవత్వం లేదు అని ఈ ప్రపంచానికి చాటిన యోగీశ్వరుడే శ్రీ షిరిడి సాయిబాబా. అలాంటి సాయినాథుడు వైద్య సాయిగా కొలువైన పవిత్ర ప్రదేశమే తెన్కాశీ. తమిళనాడులోని ఈ దివ్య సన్నిధానమే నేటి మన తీర్థయాత్ర. సాయిబాబా సాయిబాబా సాయిబాబా. సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సాయినాథ ప్రభు బ్రువరావా, జగన్నాథ శ్రీ కరుణామయ. సాయినాథ ప్రభు బ్రువరావా, జగన్నాథ శ్రీ కరుణామయ. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. భారతదేశం ఒక ఆధ్యాత్మిక శక్తిగా అవతరించడంతో మహర్షులు, మహాయోగులు, సిద్ధులు, సద్గురువులు, అవధూతలు ముఖ్యమైన పాత్రను పోషిస్తూ వచ్చారు. ఈ నేలపై జ్ఞానజ్యోతులను వెలిగించి భక్తి మార్గాన్ని సుసంపన్నం చేశారు. అలాంటి అవధూతలలో ఒకరుగా, సద్గురువులలో ఒకరుగా శ్రీ షిరిడి సాయి ప్రభవించారు. ప్రేమ స్వరూపమే ప్రకాశించారు. జీవితానికి అర్థం తెలియాలి, జీవించటం ఎందుకో తెలియాలి, పరమార్థం పట్టుపడాలి. మనిషికి మనిషి చేరువ కావాలంటే, తోడుగా నిలవాలంటే అందుకు అవసరమైన ప్రధానమైన సాధనం మంచితనమే. ఇతరుల పట్ల నీవు చూపించే కారుణ్యమే భగవంతుడు నీవైపు చూసేలా చేస్తుంది. నీ దిశగా ఆ దేవదేవుడి అనుగ్రహం ప్రవహిస్తుంది అనేది సాయినాథుడి సూచనగా కనిపిస్తుంది, మంత్రమై వినిపిస్తుంది. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు కర్మ సంబంధమైన జీవితాన్ని గురించి చెబుతూ వచ్చాయి. ఆ శాస్త్రాల సారాంశాన్ని సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా తేలికైన మాటలతో తెలిసేలా చేసిన లీలా మానుష వేషధారి బాబా. తన అనుగ్రహానికి మించిన ఔషధం లేదని, తనని మించిన వైద్యుడు లేడని చాటినవారు బాబా. అలా ఆయన వైద్యసాయిగా కొలువైన మందిరమే ఇది. తెన్కాశీ అంటే దక్షిణ కాశీ అనే అర్థం. ఈ నేలపై ప్రాచీనమైన శైవక్షేత్రాలు విరాజిల్లుతున్నాయి. అందువల్ల ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది. అలాంటి ఈ ప్రదేశంలోనే వైద్యసాయిగా బాబా దర్శనమిస్తున్నాడు. అనుదినం బాబా దర్శనం చేసుకోవాలి, ఆయన పాదాల సేవలో తరించాలనే భక్తుల సంకల్ప బలం నుంచి ఈ మందిరం ఆవిర్భవించింది. 2013లో నిర్మితమైన ఈ పాలరాతి మందిరం భక్తుల పాలిట బృందావనమై అలరారుతోంది. కలియుగంలో సద్గురు దర్శనం లభించడం, ఆయన సేవ చేసుకునే భాగ్యం, అనుగ్రహాన్ని పొందే అవకాశం లభించడం అరుదైన విషయంగా చెబుతారు. అలాంటి ఈ యుగంలో తన సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని బాబా చేరదీయడం, ఆత్మీయంగా అక్కున చేర్చుకోవడం కనిపిస్తుంది. తాను గురువునని చెప్పకుండానే సమస్త శాస్త్రాల్లోని సారాన్ని తన చుట్టూ ఉన్న వారికి అవగతమయ్యేలా చేసిన గొప్పతనం బాబా సొంతమనే చెప్పాలి. శాస్త్రం తెలిసిన వారికి పామరులు దూరంగా ఉంటారు. శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవారితో చర్చించడానికే పండితులు ఆసక్తిని చూపుతారు. ఈ రెండు వర్గాల వారిని సమానంగా ఆదరిస్తూ వారు కూడా తనని అంతే సమానంగా ప్రేమించేలా, గౌరవించేలా చేయగలగడం బాబాకి మాత్రమే సాధ్యమైందని చెప్పొచ్చు. మొదట్లో ఆయన షిరిడిలో అడుగుపెట్టినప్పుడు అందరూ కూడా ఆయనను ఓ సాధారణ సాధువు అనే అనుకుంటారు. భిక్షాపాత్ర పట్టుకున్న ఆయనే ఒక అక్షయ పాత్ర అనే విషయం
వాళ్ళకి అర్థం కావడానికి కొంత సమయం పట్టింది. ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా, బాబా మందిరాలన్నీ ఆయన భక్తుల ద్వారా ఏర్పడినవే. అసమానమైన వారి భక్తి భావనలో నుంచి రూపుదిద్దుకున్నవే. టెన్కాశీలోని ఈ మందిరం కూడా ఆయన నిత్య నివాసం మాదిరిగానే అనిపిస్తుంది. కొండంత దైవంగా బాబా కొలువైన కోవెల మాదిరిగానే కనిపిస్తుంది. ఆయన ప్రేమతత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. సాయినాథుడి మందిరాలలో షిరిడీలో మాదిరిగానే ద్వారకామయి, బృందావనం, గురుస్థలం ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ మందిర ప్రాంగణంలోనూ ప్రత్యేకమైన ఈ ఏర్పాటు కనిపిస్తుంది. షిరిడీలో నింబ వృక్షానికి ఎంతో విశిష్టత ఉంటుంది. అందువల్ల ప్రతి బాబా మందిర ప్రాంగణంలో వేప చెట్లు కనిపిస్తూ ఉంటాయి. భక్తులు ముందుగా ద్వారకామయిలోని ధునికి ప్రదక్షిణ చేసి ఆ తర్వాత ప్రధానమైన మందిరంలోకి అడుగుపెడుతూ ఉంటారు. సహజంగా బాబా మందిరాలు విశాలమైన మండపం, ఆ మండపంలో ఎత్తైన వేదికను కలిగి ఉంటాయి. ఆ వేదికపై గల సింహాసనంపై బాబా ఆసీనుడై భక్తులకు ఆశీస్సులు అందజేస్తూ ఉంటాడు. ఇక్కడి సాయినాథుడు కూడా పాలరాయి పరచబడిన విశాలమైన మంటపంలో స్వర్ణవర్ణ తాపడంతో కూడిన స్తంభాలతో పాలరాతి వేదికతో కూడిన ప్రత్యేక మందిరంలో కొలువై దర్శనమిస్తూ ఉంటాడు. ఈ పాలరాతి వేదికపై బాబా యోగిరాజులా, మనసున్న మహారాజులా చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తూ ఉంటాడు. తన సన్నిధిలో అడుగుపెట్టిన వారి అవసరాలు, ఆపదలు అడగకుండానే అర్థమైపోయినట్టుగా అనిపిస్తాడు. తాను ఉండగా ఆందోళన చెందవలసిన పనిలేదనే భరోసా ఇస్తున్నట్టుగా ఆయన చూపులు భుజం తడతాయి, ధైర్యం చెబుతాయి. అన్ని సమస్యలకు తన పాదస్పర్శను మించిన విరుగుడు లేదనే సత్యాన్ని చాటుతున్న భావన కలుగుతుంది. బాబా ఆసీనుడైన వేదికపైకి చేరుకోవడానికి ఒకవైపు నుంచి మెట్లను ఏర్పాటు చేశారు. అలాగే ప్రధానమైన మందిరంలోకి అడుగుపెట్టిన వారు క్యూలైన్ల ద్వారా బాబా వేదిక దగ్గరికి చేరుకుని నమస్కరించుకుంటారు. బాబా ఎదురుగా ఉన్న విశాలమైన హాలులో భక్తులు కూర్చుని భజనలు, హారతులు పాడ్డం చేస్తూ ఉంటారు. ప్రతి గురువారం భక్తులతో ఈ మందిరం మరింత సందడిగా కనిపిస్తూ ఉంటుంది. సాయినాథుడి జీవితాన్ని ఒకసారి పరిశీలించి చూస్తే ప్రేమతత్వంతో ఆయన ప్రతి ఒక్కరికి ఎలా దగ్గరయ్యారనేది కనిపిస్తుంది. బాబా చాలా నిరాడంబరంగా ఉండేవారు. కొన్ని ఇళ్లలో మాత్రమే భిక్ష స్వీకరించి ద్వారకామాయికి చేరుకుంటూ ఉండేవారు. తన పట్ల గల భక్తితో ఎవరు ఏది ఇచ్చినా ఆయన అక్కడే వాటిని పంచేస్తూ ఉండేవారు. ఆయన దగ్గర ఏమీ మిగిలి ఉండేది కాదు. అయినా షిరిడీ గ్రామస్తులంతా ఆయన ఉన్నాడనే ధైర్యంతోనే కంటి నిండా నిద్రపోయేవారు. ఇక అప్పట్లో ఎవరికి పాము కరిచినా, తేలికుట్టినా, హఠాత్తుగా అనారోగ్యం బారిన పడినా వెంటనే వారు బాబాను ఆశ్రయించేవారు. బాబా వారికి విభూతిని ప్రసాదంగా ఇచ్చేవారు. ఆయన చేతుల మీదుగా ఇచ్చిన విభూతిని అందరూ అమృతంలా భావించేవారు. అన్ని రకాల వ్యాధుల నుంచి బయటపడేయగల శక్తి ఆ విభూతికి ఉందని బలంగా విశ్వసించేవారు. బాబాను మించిన వైద్యుడు లేడని చెప్పుకునేవారు. అందువల్లనే ఇక్కడి సాయినాథుడు కూడా వైద్య సాయిగా పూజించబడుతున్నాడు. సాయి బాబా శరణం, సాయినాథ శరణం, సాయి బాబా శరణం,
సాయినాథ శరణం సాయిబాబా శరణం సాయినాథ శరణం సాయిబాబా శరణం సాయినాథ శరణం. నీ ద్వారకామాయి మాకు ఓ దారి చూపు సాయి. నీ ద్వారకామాయి మాకు ఓ దారి చూపు సాయి. నీ జ్ఞాన జ్యోతులే మాలో వెలుగు నింపు సాయి. సాయి బాబా శరణం సాయినాథ శరణం సాయిబాబా శరణం సాయినాథ శరణం సాయిబాబా శరణం. స్మరించడం, స్తుతించడం, అర్చించడం వలన దైవానికి దగ్గరగా వెళ్ళొచ్చని చాలామంది అనుకుంటూ ఉంటారు. దైవానికి చేరువ కావాలంటే ముందుగా గురువు పాదాలను ఆశ్రయించవలసి ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. త్రిమూర్తులు కూడా శక్తి అధీనులే. మహావిద్య, మహామాయ అయిన అమ్మవారు సైతం గురువు పాదాలను ఆశ్రయించమని చెప్పడం గమనించవలసిన విషయం. బాబా అవధూత అయినప్పటికీ తాను అందరితో కలిసి ఉండడానికి, తనతో అందరూ కలిసి ఉండడానికే ఆయన ఎక్కువగా ఇష్టపడేవారు. పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకు అందరితో కలిసిపోయేవారు. పండితులతో ఎలా ఉండేవారో అక్షర జ్ఞానం లేని వారితోనూ అలాగే ఉండేవారు. శ్రద్ధ, సబూరి మాత్రమే కాదు, సంతోషం, సంతృప్తి అనేది కూడా తనని చూసి ఆచరించేలా ఆయన చేయగలిగారు. అందరితో కలిసి ఉంటే ఆనందం తప్పించుకోలేదు. ప్రతి రోజుని ఒక పండుగలాగా, ఉత్సవంలాగా మార్చే శక్తి సఖ్యతకు మాత్రమే ఉందని ఆయన చెప్పేవారు. తనకి, తన చిత్రపటానికి తేడా లేదని బాబా స్వయంగా చెప్పారు. అందువల్ల బాబా చిత్రపటం, ఆయన మూర్తి ఎక్కడ ఉంటే అక్కడ ఆయన ప్రత్యక్షంగా ఉన్నాడని భక్తులు భావిస్తూ ఉంటారు. తన భక్తులను ఆదుకునే విషయంలో బాబా క్షణమైనా ఆలస్యం చేయడని విశ్వసిస్తూ ఉంటారు. ఆయన సన్నిధిలోకి అడుగు పెట్టడమంటే కామధేనువును, కల్పవృక్షాన్ని ఆశ్రయించడమే అని నమ్ముతారు. అజ్ఞానమే అసలైన అంధకారం. అది సరైన దారి కనిపించనీయదు, భగవంతుడి సన్నిధికి చేరుకోనియదు. సద్గురు పాదాలు పాపాలను, దోషాలను కడిగేసి దైవ సన్నిధానంలో నిలపగలవు. అలాంటి సద్గురువైన బాబా అనుగ్రహం కోసం భక్తులు ఇక్కడ వేచి ఉంటారు. ప్రతిరోజు ఇక్కడ 4 వేళ్లల్లో 4 ఆరతులు జరుగుతూ ఉంటాయి. ప్రతి గురువారం బాబాకి పల్లకీ సేవను నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి పౌర్ణమి రోజున ఇక్కడ సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే గురు పౌర్ణమి రోజున, విజయదశమి రోజున ప్రత్యేకమైన పూజలు, సేవలు జరుగుతాయి. నవగ్రహ పూజ, లక్ష్మీ కుబేర పూజ, నంది పూజను నిర్వహిస్తారు. విశేషమైన రోజుల్లో భక్తులు బాబాకి నూతన వస్త్రాలను, తీపి మిఠాయిలను సమర్పిస్తూ ఉంటారు. బాబా తన భక్తులను ఆదుకోవడానికి సంబంధించిన సంఘటనలే ఆయన మహిమలుగా వెలుగులోకి వచ్చాయి. అలాంటి బాబా లీలా విశేషాలకు సంబంధించిన చిత్రపటాలు మనకి ఇక్కడ ప్రత్యేక భవనంలో కనిపిస్తాయి. బాబా మహిమల మాలికగా ఈ భవనంలో 150 చిత్రపటాలను ఏర్పాటు చేశారు. అనేక వరుసలుగా ఏర్పాటు చేసిన ఈ దృశ్యమాలిక మనలను బాబా కాలానికి తీసుకుని వెళుతుంది. ఈ చిత్రపటాల కోసం 50 లక్షల వరకు ఖర్చు చేయడం విశేషం. సాయినామం వేదమంత్రం సాయి రూపం విశ్వరూపం సాయినామం వేదమంత్రం సాయి రూపం విశ్వరూపం దీనుల బ్రోచే దయానిధి సాయి మహిలోన మహిమలు మా సాయి పాపుల కాచి ప్రేమామయి సాయి ప్రియమైన వరములు మా సాయి సాయినామం వేదమంత్రం సాయి రూపం
స్వరూపం. షిరిడీలో అడుగుపెట్టిన బాబా పరోపకారానికి మించిన పరమధర్మం లేదని చెబుతూనే అక్కడి ఆలయాలకు మరమ్మతులు చేయిస్తూ వెళ్లిన తీరు మనకి బాబా జీవిత చరిత్రలో కనిపిస్తుంది. అలాగే ఆయా దేవతా రూపాలలో తన భక్తులకు దర్శనమిచ్చిన అద్భుతము ఆవిష్కృతమవుతుంది. ఇక మహారాష్ట్ర ప్రజలు మరో విఠలుడిగానే ఆయనను కొలుస్తూ ఉంటారు. సాయిబాబాని పండరిపురం పాండురంగడుగా భావిస్తూ ఆరాధిస్తుంటారు. బాబా ఆర్తులలోనూ భజనల్లోనూ పాండురంగని ప్రస్తావన కనిపిస్తుంది. అందువల్ల కొన్ని బాబా మందిరాల్లో పాండురంగ స్వామి మూర్తి కూడా దర్శనమిస్తూ ఉంటాడు. ఇక్కడ రుక్మిణి సమేతంగా పాండురంగ స్వామి కొలువై ఉండటం చూడొచ్చు. అలాగే గణపతి, హనుమ, అయ్యప్ప మూర్తులు కూడా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు. సాధారణంగా బాబా మందిరాల్లో గురుస్థలం తప్పకుండా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ మందిర ప్రాంగణంలో సప్త గురుస్థలం పేరుతో బాబాతో పాటు 6 ఆధ్యాత్మిక గురువుల మందిరంగా ఏర్పాటు చేశారు. గురువు చూపిన మార్గంలో నడిచేవారే మాయా మోహాలు దాటుకుని మోక్ష మార్గంలోకి అడుగు పెట్టగలరని నిరూపించిన బాబాతో పాటు దత్తాత్రేయ స్వామి, హనుమంతుడు, ఆదిశంకరులు, రామానుజుల వారు, రాఘవేంద్ర స్వామి, నీలకంఠ స్వామి కనిపిస్తారు. అత్రి, అనసూయ మాతలకు త్రిమూర్తుల అంశతో జన్మించిన వారే శ్రీ దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయ స్వామి నుంచే గురు పరంపర మొదలవుతుంది. నాద సంప్రదాయం దత్తాత్రేయుడు నుంచి ఆరంభమైంది. ఆ స్వామిని ఆది గురువుగా, ఆది సిద్ధుడిగా ఆధ్యాత్మిక గ్రంథాలు పేర్కొంటూ ఉంటాయి. అనఘాదేవి సమేతుడైన దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించిన భక్తుల్లో కార్త్య వీర్యార్జునుడు, పరశురాముడు, హనుమంతుడు, ప్రహ్లాదుడు తదితరులు కనిపిస్తారు. ఇక హనుమంతుడు సూర్యుడి నుంచి శాస్త్ర జ్ఞానాన్ని సంపాదించాడు. దత్తాత్రేయ స్వామి వారి నుంచి శాస్త్ర సంబంధమైన సందేహాలకు సమాధానాలు పొందారు. అష్టసిద్ధులు తెలిసిన హనుమంతుడు ఇక్కడ గురువు స్థానంలో పూజలు అందుకోవడం కనిపిస్తుంది. జగద్గురువు శ్రీ శంకరాచార్యుల వారు సాక్షాత్తు పరమశివుడి అవతారమని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ ఆయన తన శిష్యులతో కలిసి అనేక ప్రాంతాల్లో పర్యటించారు. దేశం నలుమూలల నుంచి 4 పీఠాలను స్థాపించారు. మసకబారుతున్న సనాతన ధర్మాన్ని తిరిగి ప్రకాశింపచేయడం కోసం విశేషమైన కృషి చేశారు. ఆయన ఆవిష్కరించిన గ్రంథాలు ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ఇక రామానుజుల వారు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రకటించారు. ఛాందసవాదాల పట్ల తన నిరసన వ్యక్తం చేస్తూ ఆధ్యాత్మిక సామ్రాజ్యం మరింత వైభవంతో వెలుగొందడానికి తన వంతు ప్రయత్నం చేశారు. అలాగే వైష్ణవ సంబంధమైన ఆలయాల పునరుద్ధరణ, ఇక్కడి కైంకర్యాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపటం చేస్తూ వెళ్లారు. రాఘవేంద్ర స్వామిని ప్రహ్లాదుడి అంశగా చెబుతారు. మధ్వాచార్యుల వారి ద్వైత సిద్ధాంతాన్ని అవలంబించిన రాఘవేంద్ర స్వామి గురు వైభవాన్ని ఆవిష్కరించడం కనిపిస్తుంది. అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆధ్యాత్మిక సాధనలో గొప్పతనాన్ని చాటినవారాయన. ఇక ఆ పక్కనే మనకి కనిపించే పాలరాతి మూర్తియే శ్రీ నీలకంఠ స్వామి. 11 ఏళ్ల వయసులో పాదరక్షలు కూడా లేకుండా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించిన వారాయన. ఆయన అనుసరించిన మార్గాన్ని ఆదర్శప్రాయంగా భక్తులు భావిస్తూ ఉంటారు. ఇలా ఎంతో మంది సద్గురువులు ఆధ్యాత్మిక ప్రపంచాన్ని సుసంపన్నం చేశారు. ఇలా అనేక మంది సద్గురువులు కొలువైన ఈ మందిరం ఒక ఆధ్యాత్మిక ధామంగా ప్రత్యేకతను కలిగి ఉంది. గురుక్షేత్రంగా, సిద్ధ మందిరంగా తన విశిష్టతను చాటుతోంది. బ్రహ్మానందమేగా సాయి దివ్యగానం, గీతా సారమేగా సాయి బోధనం. రూపే రమ్యమైన
జ్ఞానకాంతి దీపం చూపే చల్లనైనా చంద్రమందహాసం దేవలోక ద్వారమైన ద్వారకా నివాసం సాయినాథుని నామం అఖిలాండ నాదమోకారం సాయి దేవుని స్మరణం భవబంధ తిమిరనాశం. అలాంటి ఈ మందిరం తలుపులను అనునిత్యం ఉదయం 5 గంటలకు తెరుస్తారు. కాకడా ఆరతితో బాబా నిత్య సేవలు మొదలవుతాయి. మధ్యాహ్నం ఆరతి తర్వాత తలుపులు మూసేస్తారు. తిరిగి సాయంత్రం 5 గంటలకు సంధ్యా ఆరతితో పూజలు మొదలవుతాయి. రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ముఖ్యమైన పట్టణాల నుంచి చెన్నైకి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. చెన్నై నుంచి రైల్లో తిరునల్వేలి చేరుకుంటే అక్కడి నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న టెన్కాశీకి బస్సులలో కానీ స్థానిక వాహనాల్లో కానీ చేరుకోవచ్చు. దైవం పట్ల భక్తి, గురువు పట్ల విశ్వాసం, తోటివారి పట్ల ప్రేమ, మూగజీవాల పట్ల దయ కలిగి ఉండాలనేది సాయినాథుడు సెలవిచ్చిన మాట. ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో నిండిన మనసు పాత్రను శుద్ధి చేసి దానిని అమృత భాండంలా మార్చేది సద్గురువేనని చాటినవారాయన. అలాంటి వైద్యసాయి మందిర్ విశేషాలను కూడా తెలుసుకున్నారు కదా. మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మనసే హారతి షిరిడి శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి పాహి మాం దయగలవోయి సాయిరాం. మనసే హారతి షిరిడి శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి పాహి మాం దయగలవోయి సాయిరాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.